ఎవరిని అడిగినా నేను రాను అంటారు. వీళ్ళందరూ ఏం మావులకు పోతారో ఏమో వీళ్ళను వాళ్ళ చక్కెర వయ్య. బారి మీ నాన్నమ్మ ఉందా అదే? అయ్యో బిట్టో ఇంత పొద్దుగానే ఇంత ఎప్పుడు చూసిన ఇంటికన్నా కనబడతారు. వీళ్ళు కాదు అంటారు. వీళ్ళు సల్లాగుండా ఇంత పాపం ఉంటా అదే ఒక్కటికొక్కటి దొరుకుతలేదు. పోసక్క అరిగలు వస్తావా? రాను మాకే పట్టేది కరుపుంది మాది ఇడిచిపెట్టుకొని నీకు రా అన్నాయే. మొన్న పిరిసిట్టు తిరిగిన అడిగితే కుడికాల పోసక్కకే పోతాను అన్నది. బండ మీద పూదక్కని అడిగితే కుడికాల పోసక్కకే పోతాను అన్నది. ఇంకా కాలేదా నీ కలుపు? మాదే కాలేదే పుట్టడు గడ్డి పడైంది ఎవతలేదు. ఏమోనే నీ గడ్డి సల్లాగుండా మాది కూడా పుట్టెడు గడ్డి పడ్డదట. మా అల్లుడు రోజు పోయినట్టే పోతాడు పొలం కాడికి. గాని మరి ఇంత గడ్డి పడంగానే అత్తమ్మ మన పొలంలో గడ్డి పడ్డదని చెప్పొద్దా? గడ్డి బాగా అయిన పోలే అత్తమ్మ గడ్డి పడ్డదని మెల్లగా చెప్తాడు. ఇప్పుడు మొక్క మీద ఎవరు దొరుకుతుంది? ఎటు 10 రూపాయలు ఇస్తే అట్ట ఉరకబట్టే ఏవచ్చినా అడగాలి. బతిలాడి నా కాలు మొక్తానన్నా కానీ వచ్చి దొరుకుతలేదు. పెడితే మాత్రం ఎవరో ఇంకా విమానం పెడతా పైసలు అరుసులు కాదే. ఆటో కాదు. నేను వాళ్ళకు అత్తనంటే ట్రాక్టర్ పెట్టి చికెన్ మటన్ కూడా అందించుకొస్తానే. నాకు పని కావాలి. అటున్నోళ్ళు ఇటు తిరుగుతారు. ఏం తిరుగుతారు? ఎవరు తిరుగుతలేదు. ఇగో ఇప్పుడు అత్తనంటారు అటు ఎక్కుతారు. వీళ్ళు కాదంటారు గద్దెల మీద కూర్చుంటారు. ఏమోనే నీ గడ్డి సల్లాగుండా ఎన్నలు లేదు కానీ సరే నేను గట్లగా కింది వాడది ఎక్కువ ఏవచ్చినన్న మరి మందలు ఇస్తా అడుగుతా. తెలుసుకో ఈ లక్ష్మి అన్న ఉన్నదో. లక్ష్మి లక్ష్మి ఏంది పోసావా? అరిగలవ రారా అదే రేపు పోసావా? నాకు 6 రోజుల నుంచి జ్వరం వచ్చి ఇంటికాడనే ఉంటున్నా. ఎవరో కోతలేను సాధనైనాక ఓపోదునా? నువ్వు గట్ల పందొంగ దాని ఏం కాదే. సాతనైనాక వాళ్ళకో ఇళ్ళకో ఓపోదువా గాని ఇటు వంగ చూసినా మరి గేటు తీసి ఉన్నది. మనసులో సప్పుడు అయింది. అత్తవ ఏమన్నా నచ్చిన సరే తీయే నరసన దగ్గరికి అన్న పోయా. నీ అబ్బా ఏం తిరుగుడో ఏమో నా తిరుగుడు. ఊర కుక్క కంటే జోరు మీద ఉన్నట్టున్నది నా గతి. ఎక్క తిరిగి తిరిగి కాళ్ళల్లో కీళ్ళు అరుగుతున్నాయి, ఏళ్ళకున్న గోళ్ళు అరుగుతున్నాయి కానీ నా పని అయితే తొడతలేదు. అయినా మా మొగళ్ళ బతికేగింత కావచ్చు. అందులో నా లెక్క ఇల్లుటం వచ్చినవని గతి ఇంకా నేరి. నాకు కూడా మంచి రోజులు వస్తాయి. అవి ఎక్కడనో ట్రాఫిక్ జామ్ లాగినట్టున్నాయి. ఖచ్చితంగా వస్తాయి. ఇంత అధ్వానం ఉంటుంది. ఏడని తిరగాలి ఎంతకని తిరగాలి ఒక్కరు దొరుకుతలేరు. ఎటు పోతాను వెళ్ళొచ్చావా? నార్విక ఎవలకు? మాకే ఇంకా కాలేదా? కాలేదు. ఎవరు దొరుకుతలేరు. ఏమోని నాకు కూడా ఎవరికి దొరుకుతలేదు. పటేన్ల లెక్క గద్దెల మీద కూర్చొని మిట్ట చూస్తారు కానీ వీళ్ళు కాదంటారు. ఇండ్లనే మెసులుతారు. ఇండ్లనే మెసులుతురు. పై ఎక్కువ అంటే అటు ఉరుకుతురు. ఆపని సంపత్తి కట్టారే అత్తడా మనూరోళ్ళు మనకైతారు గాని అయితేనే గాని జర ఏమనుకోకే. ఒక 2 వద్దులు అరగాలి రారా. ఎప్పుడు రావాలి? నాది నాటగాంది. నాది బురదల పొలమాయే పిరుచుకోపోద్ది. ఎందరు దొరికిరు నీకు? నాకు ఇవాళ 5 దొరికిర్రు. 20 మంది అయితే అయింది. ఏమైనా దొరుకుడు కట్టమే ఉన్నది. ఆటోలలో ఎక్కిపోతారు. ఈ ఆటోలలో పుణ్యాన్ని కత్తుర్రా వీళ్ళు. ఎవరు 10 ఇస్తారంటే దానికే పోతారు. పోతుర్రు. ఏం చేయాలి? నువ్వు రాలేవు. ఇక కాదా మరి నా ధర వెంట పెట్టి నీ ఏం రావాలి జాతర అయినాక నీకు రత్త రాలేదు. ఆవరణ దాన్నే పెట్టుకోవాలా? మరి నెరి అధ్వానం తారైండ్రు. ఏదన్నా ఆపది సంపత్తి ఊరోడు వస్తాడా? అవతలోడు వస్తాడే. ఊరవతలనికే ఉరుకుతారు. ఒకసారి రోజు ఏమో రాకుతుంది బాగానే. అబ్బ బిడ్డో అనువులు బాగానే వెళ్ళాయి కదా. ఎక్కడ పెట్టిందో ఫేరట్రా. అగో ఈ బండి ఎప్పుడు కొన్నా కోరేమో? నెల రోజులు ఆయన పాత అమ్మేసినావు అయితే? పాత ఎక్స్చేంజ్ పెట్టి తీసుకున్నా. సరే మంచిగున్నది. కలర్ మంచిగా ఉందని తీసుకున్నా. బాగున్నది. నడుము అందరు కరెంటు బండ్లే వాడుతున్నట్టున్నారు. మనం కూడా ఒకటి తీసుకోవాలి. ఏందరు గిట్ల గుడ్డ పడుతుంది? నేను అత్తను అనుకున్నావా? నెత్తికింది మెత్తను అనుకున్నావా? బాటలేదు సాటులేదా? నేనేదో చూడకుండా రాకిన తీయరా అత్త.
తప్పిదారి తాకినందుకు చెప్పుతోని కొట్టినట్టు మాట్లాడబడుతుంది. ఏ మళ్ళా మాట్లాడినవన్నీ మాట్లాడు సల్లాగుండా పాడబడి ఫిరాత ఒక్కటే తాకుడు తాకితే ఫోటో తాకినట్టు ఆయన వెళ్ళిపాయే గిట్ట నడితోడు తాకితే చూసే కళ్ళన్నీ ఏమనుకుంటాయి? ఏమనుకుంటాయి అత్త? చూడకుండా తాకిండు కావచ్చు అనుకుంటాయి. అనుకుంటాయి. ఈగురం లేని మనుషులు 20 తీర్ర మాట్లాడుకుంటారు. ఎరికేనా? మొల్లికాయకు మందారం ఇస్తే ఏం చేయాలో తెలియక మెడకేసుకున్నట్టు తిన్నవా? ఏదున్నా ఇంటి వరకే. ఎంతైనా నీది నడుతుందత్త. నీ ఇంటికి ఇల్లుటం వచ్చిందని చిల్లుతాను నా మీదికి. మీ ఆటలన్నీ ఎన్నడో సాటలేసి జరుగుతా గాని దొరికి రేవాలని అరిగల్చడానికి. నీ దొరుకుడు గంగలవారు నాకెవరు దొరికిర్రయ్యా? గా సరిత్తి దగ్గరికి పోతే వాళ్ళ చిన్న మామ చచ్చిపోయిందట. అచ్చుడు పోవుడు నాకెడ తీరుతుంది అక్క అన్నది. గా జమునక్క వాళ్ళు ఆడదిక్కు పోతే బిరిసిట్టు దుర్గా వాళ్ళు వాళ్ళందరిని అడిగినా కానీ అందరు కుడికాల పొసలకే పోతాను అంటారు. ఎక్కడోళ్ళు అక్కడ సుతలాయించుకొని అటు వాళ్ళు ఎక్కిపోబట్టే ఎవరు దొరుకుతుంది? ఒక్క మనిషి దొరకలే. అయితే మనగా నీకేమన్నా దొరికిందా? నీ దొరుకుడు చల్లకుండా నాకెడ దొరికిర్రత్త. వలేసి చేపలు పట్టినట్టు ఇండ్లాన్ని తిరుక్కుంటాను గాని సాత్రానికి అన్న సరే అంటలేరు. నువ్వు అన్నట్టే పైసలు ఎక్కువ వస్తానని ఊరుకూరికి ఊర్లో పని పోతారట పనులకు. నేనేం చేయాలి? మరి నేను చెప్పేది కూడా కదా ముచ్చెత్తున్నాయి. నేను చెప్పిన ముచ్చెత్తే నాకు చెప్పబడుతుంది. ఒక్కొక్క దాన్ని రమ్మంటే రానంటారు. రూపాయలకి ఎగబడి కోపాలు చేస్తారు. వినబడ్డదా? రేపు ఏదన్నా అయితే ఊరవుతారో వస్తారో మరి గింత పాపం గింత అడుగు ఉంటది అనుకోలే నేను. ఇక నువ్వు మంచి ఇంట్లో కూర్చుంటే నీకెట్లా తెలుస్తుంది గాని అటు మోకను పోయి అడుగుపోయే వాళ్ళని అత్తరు. నేను గిటు పోయి అడుగుతా. మా అడుగుతా తీగట్టు మొక్కన ఎవరితో నత్తనంటారో రానంటారో సంవతులు. నాకు వచ్చింది సరే. ఇక ఏం చేయాలి? అబ్బా నీ బిడ్డను చేసుకునే నా తప్పైంది పో. ఇల్లుటమని వచ్చినందుకు బెల్లు కొట్టినట్టు కొట్టబడుతుంది నన్ను. పనంతా నేనే చేయాలి. ఈ వరిగల్చుడు ఎప్పుడైతుందో ఎట్లయితుందో ఎవ్వరిని అడిగినా రాను అని పట్టరు. నాకేమున్నది ఇక కోస గాని. నేను ముందుగానే హుషారై గడ్డి మందు మాసలినా గానీ నా హుషారుతనం పనిచేయలేదు. ఆడికి పోయి చూస్తే అక్క గడ్డి పాడు కానీ భయం అవుతుంది. అది ఎప్పుడు ఒడవాలి ఎట్లు ఒడవాలి? టైంకి ఏమో ఎవ్వరు దొరుకుతలేరు. ఓ బావా బాగానే చదువుతున్నావు, పంచాంగం చూస్తున్నావా లేకపోతే పరీక్ష రాయబోయేది ఉన్నదా? అక్కలేదా? పొద్దుగాలనే చేనులోకి వెళ్ళి అనపకాయ తెంపరాను. ఏం పని? అయ్యో ఏం పని అని అడగబడితే నువ్వే నచ్చుతాను వసేస్తానువా? అరిగలుతున్నావు 4 రోజులు వస్తుందేమో ఒకటే మొక్కన కైకిలి ఇస్తా నచ్చిన. మాకే పని ఉన్నదే, అదే వస్తుంది రాదు పో. నువ్వేం పని చేస్తానువే? రోజంత కలపని ఓడదా? మా వస్తుంది. ఇక నేను కలిసినాక కొడిసినాక నీ దగ్గరికి ఎందుకు అక్కు ఉన్నదా అని. అయ్యో సోకో కుర్చీలో కూర్చుండి పేపర్ చదువుతా. బుజ్జి ఓ బుజ్జి సప్పుడు ఎత్తలేరేరా? సోటు సప్పుడు ఎత్తలేరేమరా? ఏంటి పోషావా? సప్పుడు ఎత్తలేరేమరా? 4 పిలుపులు పిలిచినా మీ బుజ్జి లేదా? లేదు పోషావా, వాళ్ళ అమ్మగారింటికి పోయింది. 4 రోజులు అవుతుంది. అయ్యో ఊరికి పోయిందా? పొలం కలుపుతున్నారా? అరిగాలు వస్తలేమని నచ్చిన. అప్పటి వరకు అత్తది కావచ్చు పోషావా, నేను వచ్చినాక చెప్తాది. సరే రజర చెప్పు. ఇంకా పోసా వచ్చింది అరిగాలు రమ్మన్నదాన్ని. ఎట్లా ఎవ్వరు అడిగినా రాను అని అనబట్టి మరి ఎట్లా? వరిగల్చుడు ఎట్లా అయ్యేటట్టున్నది మరి? ఈ పవన్ గారి వాళ్ళ భార్య ఉన్నదో అడుగుతా. పవను ఓరి పవను సప్పుడు ఎత్తలేడు. ఉన్నాడా లేడి? పవను ఉన్నారా ఇంట్లోనే? మరి ఏంద్రా సప్పుడు ఎత్తలేవు ఇంట్లోనే ఉండి? ఉన్నాడు సందికి చెవిన పట్టలేదు ఎందుకు? అందుకే పిల్లి తినే వాళ్ళే కావచ్చు. అవు అని ముచ్చటంతో చెప్పు. అయితే గాని మా చెల్లెటి పోయిందిరా. మీ చెల్లెనారా? గా ఎనిగాల సమ్మక్కలకు అరిగాల పోయింది ఎందుకు? గదే మేము కూడా అడిగాలరా. ఎవరిని అడిగినా కానీ అడిగినట్టు మాట్లాడతారు. మరి చెల్లెత్తదేమో అని అడుగుదామని వచ్చిన. మీ చెల్లె కడే వీలైతుందిరా? వాళ్ళకే 4 రోజులు పడుతుందట. 4 రోజులా?
అదేంద్రో అన్న వండటానికి 6 రోజులు అన్నట్టు వాళ్ళకు ఉన్న ఎకరానికి ఎన్ని రోజులు కలుపుతారట్రా? నువ్వు అన్నది నిజమేరా, వాళ్ళకు ఉన్నది 1 ఎకరం, కానీ ఆడేను 4-5 ఎకరాలు పాలు పట్టిండాడా, అదే కలుపుతారు వాళ్ళు ఇప్పుడు. ఏంద్రా ఇదో ఎటోళ్ళు అటు పోతే కడుమలు కాలువల పడి చచ్చుడేనారా? ఇక ఆవులావులు గుద్దుకొని లాగల కాళ్ళు దొక్కినట్టు ఎవరు వాళ్ళు చూసుకుంటే ఇక నా వ్యవసాయం ఎట్లరు? ఆగు అల్లుడు, నువ్వు గీడున్న రానయ్యా. నేను అటు మొక్కని అంతా తిరిగి తిరిగి అత్తన్న ఉవ్వత్తు కూడా రానంటుంది. తిరిగి తిరిగి నా కాళ్ళను గుంజుతున్నా. ఇక నాతోటి కాదయ్యా తిరుగుడు, నీ తండం పెడతా. నువ్వే 4 ఇంటి తిరిగి ఎవరన్నా దొరకవట్టు, నేను పోతాన్నా సరేనా? ఆగో చూసినావును మా అత్త కథ. అవురా, గంప కింద కోన్ని పెట్టుకొని చికెన్ షాప్ లో కొంట తిరుగుడు ఏందిరా? మీ అత్త ఉండేనే ఉండే, ఆమె తీసుకపోతే ఏందిరా? ఉత్తా ఊరంతా తిరుగుతావు, ఏమో ఏడ పని లేదు నీకు. అబ్బో గంత దశనా నాకు, గామేడత్తదిరా. అట్టప్పుడేమో మంచిగుంటది, పని అంటేనేమో గూనిర్చి గుంజకు పడుతుంది. ఆమె రాదురా. మరి ఎట్లా రాకపోతే తిరిగి తిరిగి పానం తీసుకుంటావురా? పొలం ఆమె దానిదా, ఇల్లుట వచ్చినందుకు గింతనారా మనిషిని కోసం వచ్చుకున్నాడు? మరి ఏం చేయాలరా నేను సావన్నా? అడిగినా పానం పోతాను తప్ప ఆమె అయితే పని చేస్తలేదు. ఇక కొన్న చెప్పులను వేసుకోక తప్పదు అన్నట్టు నేను పని చేయక తప్పది. అరే నీకేమైనా తలకాయ ఉందా అదిరా? అవురా, మంచిగా లేదంటే ఏ లేటో అర్థం పడతా ఉంటది. ఏమైందిరా మీ అత్తకు? బండకు గుది బండలు ఒకటే కాడు ఉన్నది ఏందో. అరే నువ్వు ఇట్లా వేసుకుంటా పోతే అన్ని నీ మీడగా పడతాయి. ఏదో నువ్వు చెయ్యిరా, అని తలకాయలు ఏం లెక్కలు చేస్తావని. చేస్తారా? మా అత్తను పని చేసేటట్టే చేస్తా. దాని బిడ్డను చేసుకున్న పాపానికి నన్ను గాయ పట్టిస్తాంది. ఇక మారాలి, నేనే మారాలి. ఇక సరే పోతానరా. ఓపో మా మారినట్టే ఉన్నది. నువ్వు వేసుకుంటావా చూసుకుంటా వస్తుంది. ఏం మనిషి ఉన్నాడో ఎవరు పో. అబ్బా 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 అబ్బా, గింతనా? ఇంట్లో పని నేనేనాట, బయట పని నేనేనాట, పొలం కాడ పని నేనేనాట. ఎన్నెన్ని చేసుకురావాలి, ఎంతకని రావాలి? మరి అల్లుడు నేను ఇంత ఆసరైతే పట్టు అన్న మనిషే లేడా కొంపలైతే? బాధపడకన్నా, నీకు మంచి రోజులు వస్తాయి. ఈ అక్క మరి ఇల్లుటం వచ్చిన వాళ్ళు అందరికి ఇట్లనేనా? మరి నాకు ఒక్కరికి గిట్ల అవుతుందా? షిషి పాడుగాను, గింత పాపం గింత అడుగు ఉంటా అది. అబ్బబ్బా, ఏము తిరుగుడు తిరిగి తిరిగి కాళ్ళన్నీ అరిగినాయి కానీ ఒక్క తన్న అత్త అన్నదే లేదు. నీ గడ్డి సల్లాగుండా ఊరవతల పెడతాడే ఆపతికి సంపతికి. అబ్బో, నీ తిరుగుడు పాడుగాను, తిరుగుడు గంగల పోను. తిరిగి తిరిగి కాళ్ళన్నీ గుంజబట్టే. బుజ్జి, ఓ బుజ్జి, కొన్ని మంచి నీళ్ళు పట్టుకురాయే. నోరంతా ఎండుకపోయింది తిరిగి తిరిగి. నాతోటి కాదే మందిని పిలుచుడు, మంది చల్లగుండా. అయ్యో ఏమైంది అవ్వ? ఏదన్నా కైకిలోళ్ళు దొరికిరా? ఏడ దొరుకుతారే, ఇంటి చుట్టూ తిరిగిన కానీ కంటితో దొరకలేదేమో. తినబడ్డదా? ఎటు 10 రూపాయలు ఎక్కువ ఇస్తే అట్టే ఉరకబెట్టి ఆటోలు ఎక్కి ఎంతకన్నా మంది తిరగాలి. తిరిగి తిరిగి కాళ్ళు చూడు. నాతోటి కాదే ఇక తిరుగుడు. అయ్యో ఎట్లనే మరి? మీ అల్లుడు కూడా వేయండి కదా మందిని పిలుచుకొత్తా అని. అయినేడి మరి? నీ అల్లుడు చల్లాగుండా ఏ అల్లుడో ఏమో పోకి మందిరిలో కూడా సాతన అయితలేదు ఆయనకు. రోజు పోయినోడు పోయినట్టే పోతాండు పొద్దుగాల పొలం కాడికి. కానీ మరి అత్తమ్మ గడ్డి పడుతుంది, లాతగున్నప్పుడు కలిపి గడ్డి ముదిరితే మంది దొరకరు. రాదు అని ఏం చెప్పడా? ఆసరా అవుతాడా అని ఇల్లుటం తెచ్చుకుంటే ఇల్లెక్కి కూర్చుంటాడు. ఆయన ఏమన్నా నచ్చటట్టు ఉన్నదా? ఏమన్నా అంటే సిరుబురులాడతాడు ఇక మళ్ళా. నువ్వు నన్నేమంటావత్తా? అన్ని నేనే అనబట్టి. ఓయ్ అరిగెల్చడానికి వెళ్ళన్నా దొరికిలా లేదా? ఏడ దొరికిర్రే? పొద్దటి సంది ఎత్తోల తిరిగినా గానీ ఎవరు దొరకలేరు. సావన్నా నేను? తిరిగి తిరిగి నా పానం పోతాంది. ఏం కోసనే నాకు ఇది? ఆగో గంత కోపానికి రాబడితివి. ఎవరు దొరకకపోతే ఎట్లా మరి? ఆ పొలం కలవకపోతే ఖరాబ్ కాదా? అగో వాళ్ళు రాకపోతే నేనేం చేయను మరి? అలా కాలు పట్టుకొని ఇట్లా బతలాడాను ఏంది కలవరమ్మని. శేషకు అడిగేసిన ఏమో ఊకున్నా కొద్ది పాలేరు వట్క తిన్నట్టు వట్క తింటారు నువ్వు నీ అవ్వ కలిసి. గద్దెల మీద కూర్చొని మాట్లాడంగానే అయిపోతావు అనుకుంటానవా? అగో సుత్తనవా నా ఆయన కథలు ఎట్లా మాట్లాడతాండో? పొలం అట్లనే ఉండని అయిగా. గట్లెందుకు ఉండనిత్తనే? దానికి ఒక్కటే మార్గం ఉన్నది.
మనమే పోయి రోజంత కలుసుకుంటే అయిపోతది. అగో మనమే అంటున్నావేందయ్యో, నాతోటి కాదుగా బురదల పని, మీరే ఇంత కలుసుకోర్రి. నాతోటి కాదంటే ఎట్లత్తా, ఎన్నడు దిగనట్టే చేయబడుతీ బురదలా. మా మామేమన్నా బంగారు కిందల బువ్వేసి తినబెట్టిండ ఏంది? బురద అంటేనే బెదరబడుతుంది. చేసినప్పుడు ఏరేదే కానీ ఇప్పుడు నాతోటి ఏమవుతుందయ్యా? నా పని అంతా మీ మామతోటే అయింది. సచ్చి ఎవడున్నాడు ముండ కొడుకు కానీ ఏ పని చేసినా గానీ ఆయన మీద వేసుకొని చేసి కానీ నాకు గింత అరికాలకు ముళ్ళంట నీయలే. నేను మరీ ఎంత ఎదవలా కనపడుతున్నానా? నా కొడుకులా కొమ్మలా ఒక్కగాని ఒక్క బిడ్డ అయినందుకు నిన్ను నిలుటం తీసుకొచ్చుకున్నందుకు కంకిని కాల్చుక తిన్నట్టు కాల్చుక తినబడితివి. గిదే నాదయ్య నీ పద్ధతి? ఏమో అత్త నిలవలేదు, ఏమో నిలవలేదు, ఎటువంటి అదే మాట్లాడబడితివి. ఒక్కొక్కరు చూడిపో, అత్తను తల్లి లెక్క అనుకొని కూర్చుండ పెట్టి చేస్తారు. నేను గిట్ల కళ్ళు గిట్ల ఆ రోజు తాగుతానా? చికెన్ మటన్ నన్ను అంటానా? నాకేదో కలిగింది, మీరు కడుపు నిండా తినుడు కట్టం చేసుకొని బతుకురు అన్నందుకే నన్ను అంటానా? బంగారు పల్లెలో తిన్నావా అని. ఇక బంగారు పల్లెలో తిన్నాక నిన్ను నేను ఎందుకు ఇంటిలో తెచ్చుకుందును? పాలనని పెట్టుకోపోదును. ఇగో అత్త, నేనోటంటే నువ్వోటి మీదేసుకొని నన్ను బదనం చేయకు, విన్నావా? అప్పుడంటే మా ఉన్నప్పుడు అన్ని మీదేసుకొని చేసిండు, ఇప్పుడు ఎవడు మీదేసుకొని చేయాలి? ఇంకెవరు? నువ్వే. గందుకే నా ఇల్టం తెచ్చుకున్నది మరి నిన్ను, లేకపోతే ఎందుకు అనుకున్నావు? ఉయ్యాల గట్టి ఊపుతామనుకున్నావా నిన్ను? ఉయ్యాల గట్టి ఊపుతామనుకున్నావా నిన్ను? అబ్బా భలే ఉన్నది పో అత్త నీ ముచ్చట. పొలం మీది కథ మీది నేనెందుకు చేస్తా? ఏదో పాపం పోనీ అని చేసుకొచ్చిన కొద్దీ హెచ్చరికని చెప్తారు. ఇంకా నేను చెయ్యపోర్రి, మీరు అత్తనే నేను అత్త పొలం కాడికి, నాకేం దావా? ఉండు ఇక గట్టనే. అవ్వా ఆయన గన్నిగానే మాట్లాడుతాండు, కైకిల్లో ఎవరు దొరుకుతలేరా? పొలం ఖరాబ్ అవుతుంది, మనం పోదాంపా. ఇక మనం పోయి చేసినాక అల్లుడు ఎందుకే బిడ్డ, ఆయననే పోతాడు. రోజు ఇంత పోయి కలుపుతాడు. ఏమన్నా కైకిలు పోయేది ఉందా? నౌకరు పోయేది ఉందా? మూట కొట్ట పోయేది ఉన్నదే? మన మాట పోతామాట మళ్ళా గిట్టాను వినబడ్డదా? ఆయనే పోతాడు, రోజు ఇంత కలుపుతాడు. గింత పడ్డప్పుడు చెప్పద్దా గడ్డి పడతాడు అత్తమ్మ అని? రోజు ఓనే వచ్చే ఏమో నా అల్లుడు మంచిగానే పోతాడు రోజు పొలం కాడికి, అన్ని పనులు చెప్తాను అనుకున్నా గాని అక్కడ ఇంత గడ్డి జిబ్బయ్యేదాకా చెప్పాడు మరి. పోయి ఎడ్డిదానా ఆయననే పోయి చేసినట్టు చేస్తాగా నాగరాదే? మేము ఆయన ఇంట్లో కన్నా పోకపోయే పోదాం పాయ అవ్వన పడుతుంది. ఆయన ముంగట్టు నువ్వు మంచిగా వెళ్ళాం ఇక మా చెప్తారు తియ్యి. నీకు పని సాధన కాకపోతే ఈగురం అని ఉండాలి, ఈ పన్న కట్టి ఉండాలి. ఏది లేదా ఆయన అందుకనే కట్టి ఇల్లు ఎక్కి కూర్చున్నాడు, ఇల్లు ఎక్కని తెచ్చుకున్నాడు. ఇగో ఆకలి అయితే బుక్కడంత అన్నమే తింటా. అన్నం లేదు, ఉన్న కాడికి మేమైతే ఉడక తిన్నాం. నాకు తెలుసత్తా, పొలం కాడికి ఓనన్నందుకే గిట్ల చేస్తున్నావు నువ్వు. అందుకే నువ్వు గిట్ల అంటావని నా జాగ్రత్తలు నేనున్నా. షాయలా అప్పాలు ముంచుకొని తింటా. నువ్వు అప్పాలు నానేసుకున్నా నూనె వేసుకున్నా అన్నం మాత్రం సున్న నీకు. కవిత, పొయ్యి మీద కొన్ని వేడి నీళ్ళు పెట్టే తానం చేస్తా. వేడి నీళ్ళు ఎక్కడి? కట్టెలు అయిపోయినాయి, ఇట్లు కాలిపోయింది, ఎట్లా చేస్తావు తాను? అబ్బా ఎట్లా చేసుడు ఏమున్నదత్త, ఎండకు నిలబడి సన్నీల తానం చేస్తా. నువ్వు పొలం కాడికి వచ్చేదాకా నిన్ను ఇడిచిపెట్టేదే లేదు. ఆహా ఏమో అనుకుంటారు కానీ నా గురించి. ఏంది బిడ్డ అల్లుడు ఏం చేసి నింటలేడు? ఏమో నాతోటి తలుగుతాడు నన్ను పొలం కాడికి రా అని. అవ్వా నువ్వేం బాధపడకే, ఆయన స్నానం చేసి వచ్చినాక నేను మాట్లాడతా కదా. ఓయ్ ఏంది నీ పని? నేనేం చెప్తాను, తానం చేసి తలకాయ తుడుచుకుంటానా తప్ప? తానం చేసుడు కాదు, ఊకే మావని గట్లెందుకు అంటాను? అది రాకపోతే ఏమైతుంది? మనం పోయి కలుద్దాం పారాదు. ఆమె రాంది నేనెందుకు వస్తానే? నేను కూడా రాను. అవసరమైతే నువ్వు పోయి కలుపుపో, నేనైతే రాను. నాకేంది? అగో మళ్ళా గట్లనే మాట్లాడబడితివి, నువ్వు కాకపోతే ఇంకెవరు చేస్తారు?
ఎవ్వలన్న చేయని మీ అవ్వకే లేని రంది నాకెందుకే, ఆమె రాకపోతే నేను కూడా రాను గంతే. ఏమో అంటాండేమే. అవ్వా నువ్వు పొలం కాడికి వస్తాను, ఆయన పొలం కాడికి వస్తాడట. నువ్వు రాయ పొలం కాడికి పోదాం, లేకపోతే పొలం ఖరాబ్ అవుతుంది. రాకపోతే ఏం చేస్తా, సత్తనా అత్తతి. ఇంకెంతసేపు చదువుతావత్తా? నువ్వేమన్నా పెళ్లికి పోతానో సోకులవాడా? నడువు చెప్పనా? అయ్యో అత్తంది ఆగరాదు, నువ్వింత ఎగరబడితివి. ఏంది ఎగిరేది? ఏమన్నా అంటే మీ అవ్వని వెనకేసుకొస్తావు? మరి ఈ పనంతా ఎవడియానే మీ అవ్వ కాకపోతే? అయ్యో మా చేత ఆగరాదు, అంత ఆగవు, పంటలు ఏమైనా లేవవు. అయ్యో అత్తన్న ఆగరాదా, నువ్వు ఏమో బాగా కొడుతున్నావు. బర్రెవు జనగ పెట్టినట్టు పెట్టినావు నన్ను. అబ్బా గొల్లెం పాడబడి. అత్తన్న కదన్నా ఏమో ఊకొర్ర పడుతుంది. అబ్బా మనసులో నట్టుగానే కంటూ చేస్తావు నువ్వు. ఆలస్యం అయితేలే మరి వీడికే. అయితే ఎందుకు కాదు ఆలస్యం? నడు. అబ్బా మోకాళ్ళు చల్లకుండా ఏమనొచ్చున్నత్తన్నాయి. నడువురి దనదన నడువరు. ఏమేస్తా వెనక వెనకనే పోతాను. నడు. నేనేమన్నా నీ లెక్క ఇస్తాను అన్నయ్య. ఏమో ఎత్తును కదా ముళ్ళు గట్ట ఒడిచినట్టు కొడుతున్నావు రోడ్డు పన్న. అత్తన్నా కదా పారాదు. పా 4 అడుగులు ఎత్తే అదే అలవాటు అవుతుందా? ఇవ్వరకే పోతే ఇంత కలుసుడు కాకపోవునా? మా అవునయ్యా సర్ది పట్టుకొని పొద్దుకు పోయారు ఒడ్డు మీద వంటి తెల్లారు కట్టి వరకు 4 మూలవు. ఎట్లా మాట్లాడతావు నువ్వు? ఏం కథ? కారాడ్డాలు ఆడమంటే ఆడతావు. మరి ఈ వరకే అనుండినట్ట పొద్దుకు పోయి వండమన్నావు ఏందాడా? నడువురి దవదవా. నీ కాళ్ళు చల్లగుండా బాగా గుర్తున్నాయ్యా. అరిగలుసు నాతోటి కాదు. నేను పోవన్నా మరి ఇంటికి. దిగేదాకా సలిగాని దిగినాక ఏం సలత్తా? పొలం కాడికి అయినాక అవే తక్కువ అవుతాయి కంటి. పోదాంపా. అవును బుజ్జి, ఈ అరిగలుసుడు నాతోటి కాదే. జర నువ్వన్నా చెప్పరా అది అల్లుడికి. నేను ఇంటి మొక్కన పోతా. అవ్వా ఆయన నా మాట వినతట్లేడే, ఎట్లనో అట్లా ఎల్లదిద్దాంపా. అబ్బా మీ ముచ్చట చల్లగుండా చాలు కాని పారి. పని అంటే భయం అవుతుంది అవ్వ బిడ్డలకు. గిట్లయితే ఎట్లనో మరిగా. నడువురి. ఎట్లనే బుజ్జి ఏం చేయాలి? అల్లుడు ఇడిచిపెట్టేటట్టు లేడు. రేగ్గంప వచ్చినట్టు పడతాడు నాతోటి. అయ్యో అవ్వా అయ్యో బిడ్డో 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 నీ బాధ్యత. నీ కాలు మొక్తనే కాలు మలసకపోయిందే. అయ్యో అవ్వ గట్లెట్లా మంటవే చూసుకోవా. ఏమో నీ బాంచను ఏమో కాలు మీద అట్టుకున్నట్టయింది. పిడాత పడ్డా. నీ బాంచనే నా కాలు మెసిలి ఎత్తలేదు. మరి నరం పట్టుకున్నదో కాలు ఇరిగిందో. ఓవో మెల్లగానే అబ్బా పాడు వెళ్ళిపోతాంది. అమ్మో ఏ ఊకో అత్త ఎందుకు ఎడతాను అంత ఏమో అయినట్టుగా. నాకు తెలియదు అని కథలన్నీ పని తప్పించుకోనని ఏందో పెడతాను వీడ కథ. గాని లే పోదంపా, శాతనైన కాడికి కలుతుపా. లేవు. అగో నువ్వేనా మనిషివేనా? నీకేం తలకే పని చేస్తుందా? అదే కింద పడి కాళ్ళు నొత్తానని అంటే నువ్వేమో నాటకాలని అంటున్నావు. నాకు తెలియదా మీ అవ్వ గురించి? అటు ఇటు చేసి అరగలుతుడు ఆయన చేద్దామని చూస్తుంది. పదికి పానం పోగ కూడా పనే నాల్లుడు. నీ 10 సార్లగుండా నన్ను డాక్టర్ దగ్గర తీసుకుపోయి దవాఖానకు. నాతోటి కాదు నడుచుడు. అవ్వా మెల్లగా నేర్పించి నీ బాధ్యత. అవ్వా
అబ్బో నీ పైన బాంచన్ వత్తా. బిడ్డ. అయ్యో నీ బాంచనే నడుచు నాతోటి కాదు. అబ్బా నేను అందుకే రానన్న కాదే. డాక్టర్ ఏమంటాడో ఏమో. నేను ఇంతకెళ్ళి వెళ్ళదాకా 80 నుండి పట్టుకొని వచ్చిండు. అయ్యో ఆయన కాడికి ఆ ఇద్దరు పోయి కలుసుకొని వస్తే అయిపోవు కదా. నీ కలుసుడు చల్లాగుంటా ఈ గడ్డి కలుసుడు ఏమో కానీ నేను పడగొడుతుంది కదా, నన్ను పడగొడుతుంది కదా దేవుడా. ఆ, అమ్మా మా ఇల్లు రేగ తోడంతా వాసిందే బిడ్డ. అయ్యో చూపిస్తాంపా ఏం కాదు. అయ్యో అత్త మెల్లగా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చూసిరుగా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్క పూట గంట ఉంటది గట్టి కొట్టుర్రి. బాయ్.